హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్, అలాగనే బ్రేకింగ్ న్యూస్గా మనం తెలపొచ్చు అనమాట అండి. ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి 3168 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సిద్ధం చేసినట్లుగా దీనికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇంతకీ ఆ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది, వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక మనం ఏమాత్రం లెట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక నిన్నటి దినం ముందు జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో చూసినట్లయితే కనుక ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగిందనమాట అండి. సో దీంతో పాటుగానే చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి, దాంతోపాటుగానే ఏపీ క్యాబినెట్లో మరొక 25 కొత్త అంశాలకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మొత్తం 3168 ఉద్యోగాల భర్తీకి ఆమోదం అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 3168 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు అంటే అవి గ్రూప్సా, లేకపోతే మనకి మిగతా గ్రూప్ 1, 2, 3, 4 క్యాడర్సా, లేకపోతే టౌన్ డిపార్ట్మెంటా, ఏంటిది అనేటువంటిది క్లియర్గా మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయలేదన్నమాట అండి. సో ఏ పోస్టులు ఉండబోతున్నాయి అనేటువంటి వివరణ అనేటువంటిది ఇంకా మనకి అప్కమింగ్ మనకి దాంట్లో రావడం జరుగుతుందన్నమాట. అయితే మనకి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే కనుక, అంటే మనం జాబ్ క్యాలెండర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక, జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి 3797 ఉద్యోగాలు అనేటువంటిది మనకి ఆగస్టు 15th నాటికి రిలీజ్ అనేటువంటి చేయాలన్నమాట. సో ఈ 3797 ఉద్యోగాలు బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక, అంటే జాబ్ క్యాలెండర్ బట్టి మనం చూసుకున్నట్లయితే 3797 ఉద్యోగాలు రావాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 3168 ఉద్యోగాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది వేయడం జరిగింది. అంటే దరిదాపుగా మనకి 600 పోస్టులు అనేటువంటిది తక్కువ అవడం జరిగింది అనమాట. సో దాంట్లో దేని నుంచి ఉద్యోగాలు కట్ చేస్తున్నారు అనేటువంటి వివరణ అనేటువంటిది మనకి పూర్తిగా తెలియదు అనమాట అండి. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వచ్చిన వెంటనే నేను మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏ విధమైనటువంటి డీటెయిలింగ్స్ అనేటువంటిది మనకి రాలేదు. అయితే మనకి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే కనుక ఆగస్ట్ 15th నాటికి మనకి రిక్రూట్ చేయాల్సినటువంటి చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 వచ్చేసి 91 పోస్టులు, ఆ రకంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ వచ్చేసి 8 పోస్టులు, హాస్టల్ వార్డెన్ సంబంధించి చూసినట్లయితే కనుక 93 పోస్టులు, 48 పోస్టులు, 100 పోస్టులు, అసిస్టెంట్ ఏఎస్డబ్ల్యూఓ సంబంధించినటువంటి 11 పోస్టులు, ఏటీడబ్ల్యూఓ సంబంధించినటువంటి 6 పోస్టులు, ఏడీటీడబ్ల్యూ సంబంధించిన 1 పోస్టు, ఎఫ్ఆర్ఓకి సంబంధించిన 4, ఎఫ్బిఓ సంబంధించిన 35, ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటిది 41, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 28, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ 40, ప్లానింగ్ ఏడీ వచ్చేసి 17, ఏఎస్ఓ వచ్చేసి 251, హార్టికల్చర్ ఆఫీసర్ వచ్చేసి 25, ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ వచ్చి 95, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చేసి 12. ఈ రకంగా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటిది అనమాట అండి 898 పోస్టులు. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీపీఎస్సీ అండర్లో ఒక రానుబట్టివంటిది ఎస్ఐ రిక్రూట్మెంటు, కానిస్టేబుల్ రిక్రూట్మెంటు, అలాగనే జైల్ వార్డెన్, ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్మెంటు, డ్రైవర్ ఆపరేటరు, సూపర్వైజరు, అదే రకంగా వెటనరీ సంబంధించినటువంటి సో ఈ పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. ఇవి మొత్తం కలిపి 3797 ఉద్యోగాలు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. అయితే మనకి 3168 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఆమోదం అనేటువంటిది సీఎం గారు తెలపడం జరిగింది. కాబట్టి సో దీంట్లో ఇప్పుడు దేని బేస్ చేసుకుని మనకి నోటిఫికేషన్స్ ఇస్తారనేటువంటిది అప్కమింగ్ డేస్లో మనకు తెలియడం జరుగుతుంది అనమాట. అని తెలిసిన వెంటనే నేను మీకు దాన్ని తెలుపుతూ వివరాలు అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తూ వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ తక్కువటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో అనేటువంటిది మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.